మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనము మాల ధరించేది ఏ భక్తి చేసినా కూడా ఆ భక్తి అనేది మనం ఎందుకు చేస్తాము అంటే మనశ్శాంతిగా ఉండడానికి, మనశ్శాంతిగా దేవుడితో గడపడానికి. ఈ 11 నెలలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం అంతా మనం చేసిన తప్పులు ఒప్పుకోవడానికి, లేకపోతే తాగడం బంద్ చేయడానికి, ఏమైనా చెడు అలవాట్లు ఉంటే వాటన్నింటినీ విసర్జించి ఈ 21 రోజు భక్తి జీవితంలో దేవుడితో మనస్ఫూర్తిగా గడపడానికి మాత్రమే నిష్ఠ నియమాలు పాటిస్తూ మాల ధరిస్తారు. మరి ఈ చిన్న పిల్లలకు ఏం నిష్ఠ తెలుసని మాలలు ధరింపజేస్తున్నారు? ఆలోచించండి మీరే. ఓకే, ఒకవేళ వాళ్ళు మాల ధరించిండ్రు, మాల ధరిస్తే ఎవరైతే మాల ధరించిన స్వామీజీలు ఉన్నారో వాళ్ళతో పాటే ఉండాలి వీళ్ళు. ఉన్నప్పుడే ఈ నియమాలు కావచ్చు, నిష్టలు కావచ్చు వాళ్ళు తెలుసుకోగలుగుతారు. కానీ పేరెంట్స్ ఇక్కడ ఒక విషయం ఏం ఆలోచించాలంటే, చదువుకునే టైంలో వీళ్ళకు 40 రోజులు, 11 రోజులు, 21 రోజు వాళ్ళకి తెలియదు అసలు ఏం నియమాలు పాటించాలి, ఎంత నిష్టగా ఉండాలి. 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాల పిల్లలకి అసలు ఏంటిదో తెలియని తీసుకొని వచ్చి మీరు వేసి ఇది భక్తి జీవితము, ఇది హిందుత్వము, ఇవన్నీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళు ఎలా తీసుకోవాలి దాన్ని? అంత నిష్ట నియమాలు పాటిస్తారా? అయితే స్కూల్ యాజమాన్యం ఏం చెప్పిందంటే 21 రోజు మీరు లీవ్ పెట్టండి, లీవ్ లెటర్ రాసి ఇవ్వండి, మాల ధరించుకున్నన్ని రోజులు మీరు స్కూల్కి రాకండి.